బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదట, బ్రిటిష్ జనతా పార్టీ అట. అగో దేశం కోసం ధర్మం కోసం దేవులాడే బీజేపీ పార్టీని భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ అని ఎవరన్నారే బాలన్న అంటారా? ఎవరో కాదు, తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు. అసలు అట్లెందుకు అనాలనిపించిందో ఆయన్ని అడుగుదాం పారి. అయ్యా సీఎం రేవంతాలు సార్, ఇక సురువు చెయ్యండి, భారతీయ జనతా పార్టీ భాగోతం ఏందో ముంగటేయండి. ఇవాళ ఒకే ఒక్క మాట నేను వేదిక మీద నుంచి మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఆనాడు బ్రిటిష్ వాళ్ళతో ఎంత ప్రమాదం ఉండేనో ఈనాడు ఉన్న బీజేపీ అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ కాదు, ఇది బ్రిటిష్ జనతా పార్టీ. ఈయన ఇంకా మస్తుగానే అన్నాడు, మొత్తం ముచ్చటినుర్రి. బ్రిటిషర్స్ విభజించు పాలించు పేదవాళ్ళను అనగదొక్కు అన్న ఆలోచన బ్రిటిషర్స్ నుంచి ఇచ్చిన ఆలోచనతోటే ఈనాడు మనల్ని అణిచివేయాలని చూస్తుంది. సిపిఐకి 100 ఏళ్లు నిండిన పేరంటంకు పెద్ద ముత్తైదు లెక్క పోయిన సారిట్లా అనుకొచ్చిండు. అయ్యా బీజేపీ ఇప్పుడు దేశంలో బ్రిటిష్ జనతా పార్టీ లెక్క పనిచేస్తుందని అనబడితిరి. కానీ రాష్ట్రంలో మీ మలి సర్కారు, మీ కాంగ్రెస్ సర్కారు వచ్చినాక మొత్తం కమిషన్లతోనే పని చేస్తున్నదట. ఏం పని కావాలన్నా కమిషనే, ఏ పని బంద్ కావాలన్నా కమిషన్లే, ఏ బిల్లు పాస్ కావాలన్నా కమిషన్లే, ఏ టెండర్ గుత్తేదారుల చేతికి చేరాలన్నా కమిషన్లే అని ఇట్లా కాంట్రాక్టర్ల కాడికెళ్ళి కామన్ పబ్లిక్ దాకా కమిషన్లు అంటుంటే ఆగమైతుండ్రని ఓ దిక్కు ప్రతిపక్ష లీడర్లు కాకులు వరినట్టు ఒరుతురు కదా సారు. మీ కాంగ్రెస్ తీసుకుంటున్నదని చెప్పుకునే కమిషన్లకు ఆర్ఆర్ ట్యాక్స్ అని పేరు కూడా పెట్టిరి. మరి కాంగ్రెస్ సర్కారు ముచ్చట ఏమంటారు సారు? తెల్లదొరలు పెట్టిన రూల్స్ ను పువ్వు సర్కారు పాటిస్తుందంటే మరి మీ షెయి సర్కారు కూడా పబ్లిక్ ను రజాకారుల లెక్క గోసలు పెడుతుందని, వాళ్ళ కానూన్లు పాటిస్తుందని కార్పొరేటోళ్ళు అంటారు. దానికి మీరేమంటారు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మార్పు తీసుకొస్తామంటే కాంగ్రెస్ సర్కారును ప్రజలు కాయిసిగా ఎన్నుకుంటే మీరు ఏలుబడిలకు వచ్చి ఎలగబెట్టింది ఏమున్నది? అధికారంలోకి వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఎల్లయ్య గోంగడి ఏడున్నదంటే ఈశ్వర దగ్గరనే ఉన్నది అన్నట్టు ఏలుబడి చేయబడితిరి. పథకాలు కొలాయించమంటే హనుమాన్ల పేర్లు ఎప్పుడంటే నిత్యరేపే అన్నట్టు పండగల పేర్లు నెలల పేర్లు చెప్పుకుంటా చేతులు దులుపుకోబడితిరి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.